దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థన 5 to 6 ఆరాధనలో పాలు పొందుతున్నారు? అంతేకాకుండా ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్ లైవ్ ఎంతమంది చూస్తున్నారండి? రెగ్యులర్ చూస్తున్నారా? ఎంతమంది మనం రిలీజ్ చేసిన పాటని అందరికీ షేర్ చేస్తున్నారు, అందరికీ తెలియజేస్తున్నారు? అందరూ చక్కగా ఆరాధనలో ప్రార్థనలు ఎదుగుతున్నారు. కష్టంలో, దుఃఖంలో, బాధలో, వేదనలో, నిందలో, అవమానంలో, పోరాటాల్లో మనతో పాటు ఉండే దేవుడు ఆయన. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. తల్లి మర్చిన, తండ్రి విడిచిన విడువడాయన. నేను ఎడబాయిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు ఒకవేళ పాపంలో ఉన్నావు, యేసు రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. ఆయన వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసు నమ్మితే పరలోకము నిత్య జీవం. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. చాలామంది ఎట్లా లేవగానే అప్పుల భారం, ఆర్థిక పరిస్థితులు, నా బిడ్డ మారలా, నా భర్త మారలా, ఎక్కడ దుఃఖంలో ఉన్నా నీకు తప్పకుండా ఆయన కృప నీకు మెండుగా చూపబోతున్నాడు. ఈరోజు ఎవరి తట్టు చూడక యేసు తట్టు చూడు. యేసయ్యతో ప్రారంభించేది నాని. కాబట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఉదయకాలం అందరం చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం కోరుకోవట్లా. నువ్వు నా దగ్గరికి వచ్చావా? నిత్య నిబంధన. ఏం నిబంధన అండి? ఆయన శిక్షించకుండా, పాపిని క్షమించడమే కాక, రోగిని స్వస్థపరచడమే కాక, దరిద్రత శాపం నుంచి విడిపించడం. దావీదుకు చూపిన శాశ్వత కృప. నీకు నిబంధన చేస్తున్నాను, నీ మీద నేను శాశ్వత కృపని కుమ్మరించబోతున్నాను. ఎంత మంచి వాగ్దానాలండి. దేవుని మాటలు మాటే. ఆ మాటలో జీవం ఉంది. దేవుడు నీకు ఇస్తున్నది ఏంటంటే, ఎన్నడూ చూపని కృపని నీకు నేను చూపబోతున్నాను. ఈరోజు వాగ్దానం అద్భుతమైన కృప, ఆశ్చర్యమైన కృప. అంటే కృపము నువ్వు నీతో ఉంటే, అంటే ఈ కృపే ఏసయ్య కృప. ఆయనే మనలో ఉంటే, అంటే ఆయన మాట వింటే, ఆ కృప ఏం చేస్తుంటే ఏ పాపములు, ఏ శాపములు, ఏ బంధకాలు నిన్ను విడిపిస్తుంది. పాపాన్ని జయించే శక్తినిస్తుంది. అది దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. రెండోదిగా నీ నిబంధన, నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా నువ్వు విడిపించడానికి నీతో నేను నిబంధన చేస్తున్నాను. నా కృపని నీకు చూపుదును. ఈరోజు నీతో నేను నిబంధన. ఏం నిబంధన? ఆయన శాశ్వతమైన కృప. కాబట్టి ఉదయకాలం దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం, శాశ్వతమైన కృప మీకు చూపబోతున్నాను. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏం కృప? శాశ్వతమైన కృప నీ ఎడల చూపుదును. ఈరోజు వాగ్దానం, శాశ్వతమైన కృప నీ ఎడల నేను చూపుదును. కాబట్టి ధైర్యంగా ఉంటారా? దేవునికి థ్యాంక్స్ చెప్తారా? ఆ కృప ఉంటే ప్రతి విషయంలో జయించి ముందుకు వెళ్ళబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మా నిమిత్తం ప్రార్థించండి. మీ నిమిత్తం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధితో ఉన్న వారికి విడుదల, శాపములు ఉన్న వారికి విడుదల. నాయన, రోగాలు, బాధలు, హాస్పిటల్ దగ్గర ఆపరేషన్స్ దగ్గర హీల్ అయిపోవలేస్తున్నామలో ప్రభా. జ్వరాలు, జలుబులు, దగ్గులు, క్యాన్సర్స్, రకరకములైన వ్యాధులు విడుదల కలగాలి. ఎవరైతే పాప రోగముతో ఉన్నారో వారు ఆత్మరక్షణ పొందాలి. అయ్యా, ఇంట్లో యవన కుమార్తెలు, యవనుల జీవితాలు మీరు రక్షించండి. భర్త మారిన వారు, భార్య మారిన, బిడ్డలు మారిన వారు మారు మనసు మీరు దయచేయండి. ఇదిగో ప్రభు, అప్పుల భారం నుంచి విడిపించండి. ఉద్యోగం లేని ఉద్యోగం, వ్యాపారంలో నలిగిన వారికి సహాయం, వారి భూ సంబంధమైన బంధకం నుండి తొలగించండి. ఇతరులకి డబ్బు ఇచ్చి వారి డబ్బు ఎవరు ఇవ్వట్లేదో అట్టి వారిని గద్దించి మీరు విడుదల దయచేయండి. అంతేకాక ప్రభా, ఎవరెవరికి సొంత గృహాలు లేవో సహాయం చేయండి. ఎవరికి గర్భఫలం లేదో మీరు ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవేయండి. ఇతర దేశాలు మా ప్రియులు ఎవరు చూస్తున్న వారు ఉన్న దేశంలో రక్షణ, అద్భుతం, విడుదల వారికి దయచేయండి. పాపం నుంచి విడిపించండి. అంతేకాక ప్రభా, నా తండ్రి, భారతదేశాన్ని రక్షించండి. అంతేకాక ప్రభా, మా కల్వరి మినిస్ట్రీస్ని మీరు దీవించి, అయ్యా, జరుగుతున్న పరిచర్య అంతటి నీరు కట్టి ఫలింపజేసి మా కుటుంబానికి మీరు తోడుగుండండి. దైవజనులు బిడ్డల్ని ప్రొటెక్ట్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే వారికి వాగ్దానం, శాశ్వత కృప వారిపై ఉండును గాక అని దీవిస్తూ ఈ దినమంతట్లో మీరు మాకు తోడుగుండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.